తిరుమల కల్తీ నెయ్యి కేసులో సిట్ దూకుడు పెంచింది. ఇప్పటికే టీటీడీ ఉద్యోగులు, అధికారులను విచారించింది. ఈ క్రమంలోనే తిరుమల కల్తీ నెయ్యి కేసు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్నకు సిట్ నోటీసులు ఇచ్చింది. అంతేకాకుండా 2 రోజుల నుంచి సిట్ అధికారులు అప్పన్నను ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో 6 తిరుమల ఉద్యోగులను సిట్ విచారిస్తోంది. వారితో కలిపి అప్పన్నను సిట్ అధికారులు విచారణ జరుపుతున్నట్లు తెలుస్తోంది. కాగా తిరుమల లడ్డుల తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేసిన డైరీ యజమానులు, టీటీడీ ఉద్యోగులు ఉన్నారు. వాస్తవానికి మే నెల 15 నాటికి దర్యాప్తు ముగించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాల్సి ఉంది. దర్యాప్తు పూర్తి కాకపోవడంతో గడువును మరో 2 నెలలు పొడిగించారు. కల్తీ నెయ్యి సరఫరాలో ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ జీఎం హరిమోహన్ రాణా కీలక పాత్ర పోషించినట్లు సిట్ గుర్తించింది. ఈ కేసులో 12వ నిందితుడిగా ఉన్న హరిమోహన్ను మార్చి 20న సిట్ అరెస్టు చేసింది. అయితే ఇప్పుడు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ అప్పన్న అలాగే ఉద్యోగుల విచారణ కీలకంగా మారింది.